నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీల మద్దతు అంతా కూడా బీసీ అభ్యర్థికి మాది ఉంటుందంటూ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా ఈరోజు క్లియర్ కట్గా తెలపడం జరిగింది. సో ముఖ్యంగా బీసీ అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు కూడా అగ్రకులాలకే ఇచ్చింది. అంటే ఇక వాళ్ళు నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్కి మా మద్దతు అని చెప్పేసి ఓపెన్గా వాళ్ళు చెప్పేసిండ్రు. సో మాట్లాడదాం, మనతో పాటు బీసీ సంఘాల నాయకులు ఉన్నారు. గణేష్ చారి గారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. నేను కుందారం గణేశాచారి బీసీ కుల సంఘాల జేసీ చైర్మన్గా పనిచేస్తున్నానండి. కృతజ్ఞతలు. మీ ఛానల్ కూడా బీసీలకు వెనుకబడ్డ కులాల గురించి ఎక్కువ చూపిస్తున్నారు. మేమేందంటే మా సిద్ధాంతం ఏంటంటే 79 సంవత్సరాలు నష్టపోయామండి. ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి మరి బీసీలకు అవకాశం రావాలని చెప్పి మై బై ఎలక్షను మరి సోదరుడు నాకు మంచి మిత్రుడే ఉండే చనిపోవడం జరిగింది. జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చనిపోయిన తర్వాత ఆ సీటు మేము బీసీలకు కావాలని చెప్పి పొన్నం ప్రభాకర్ గారిని, మహేష్ కుమార్ గౌడ్ను, పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి ముగ్గురిని గురించి ముగ్గురి దగ్గరికి వెళ్ళామండి. నేను జాల శ్రీనివాస్ కూడా మా బృందం అంతా పోతే బీసీలకి ఇస్తాం, ప్రయత్నం చేస్తాం. మరి బీసీ నినాదంతో మీరు సమగ్ర కుల జరిపించి బీసీలు 42% రాహుల్ గాంధీ ఇస్తానని ప్రకటన చేశారు. కాబట్టి ఆ స్థానాన్ని బీసీలకు వదిలిపెట్టాలని అడిగామండి. అడిగితే ఓకే అని చెప్పాడు. ఓకే అని చెప్పిన తర్వాత మేము బీసీలకు కావాలని అడిగిన వెంటనే నేను రాహుల్ గాంధీతో మాట్లాడి మేము ఓకే చేస్తామని చెప్పారు. చెప్పినందుకు దానికి బీసీలకు అవకాశం ఇచ్చాడు. మరి బీఆర్ఎస్ ఏమో ఓసీలకు ఇచ్చింది, బీజేపీ కూడా ఓసీలకు ఇచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీలకు ఇవ్వడం జరిగిందండి. మేము దాదాపు నేను 136 కులాలకు బీసీ సంఘాల చైర్మన్ కాబట్టి మా అధ్యక్షుడు జాల శ్రీనివాస్ గారి నేతృత్వంలో మరి మేము బీసీ అభ్యర్థినే మా 3.5 లక్షల ఓట్లు ఉన్నాయాడా. 3.5 లక్షల ఓట్లలో దాదాపు మేము అత్యధిక సీట్లు 1 లక్ష మెజార్టీతోటి మాత్రం మా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తున్నామండి. గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఈరోజు కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దాదాపు 40 బీసీ కుల సంఘాలు పాల్గొన్నాయి. దాంట్లో అన్ని కుల సంఘాల నుంచి కూడా మాట్లాడారు, మీరు విన్నారు. అందరూ కలిసికట్టుగా మేము గెలిపిస్తామని చెప్తున్నారు. మేమంతా రేపటి నుంచి అక్కడనే ఉంటాం. ఇప్పుడు కూడా అక్కడికి వెళ్తున్నాం. మీరు బీసీల 42% రిజర్వేషన్ల కోసం ఏర్పడ్డటువంటి జేఏసీ. సో జేఏసీ నుంచి ఎందుకు మద్దతు తెలపట్లేదు? మళ్ళీ కుల సంఘాలను మళ్ళీ ఇలా దీంట్లో విభేదాలు ఎందుకు? సార్, ఇప్పుడు జేఏసీ అనే వరకు కొద్దిగా దాంట్లో డిస్టర్బెన్స్ అవుతుంది. అది బంద్ మాత్రం సక్సెస్ అయింది. అయితే మేము మాత్రం కుల సంఘాల నుంచి, మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుంచి, బీసీ కుల సంఘాలే కదా సార్, కుల సంఘాలకే నేను రాష్ట్ర చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. అయితే మేమందరూ అన్ని కుల సంఘాలు నిన్న నుంచి ఫోన్లు చేసిన అందరూ వచ్చారు. పని కూడా స్టార్ట్ అయింది. అయితే బీసీ కులాలు మాత్రం అక్కడ ఉండే వెనుకబడ్డ కులాలు మాత్రం నవీన్ యాదవ్ మద్దతు ఇవ్వాలని చెప్పాము, చేస్తున్నాము, మేము గెలిపిస్తామండి. సో మీ మొదటి లక్ష్యం అంతా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ల పైన. సో మరి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర రాష్ట్రాలు ఈ రెండు ప్రభుత్వాలు కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి అభ్యర్థికి ప్రధానంగా మీరు సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు ఇదే సార్, మేము మా బీసీ అభ్యర్థుల కోసము బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కావాలి, బీసీలకు కూడా 42% స్థానిక సంస్థల రిజర్వేషన్ కావాలి మా పోరాటం. అంటే పార్టీలే మోసం చేసి అని చెప్పేసి మీరు భావించినప్పుడు ఇండిపెండెంట్గా కూడా చాలా మంది బీసీలు కూడా నిలబడ్డారు కదా, సో వాళ్ళకి చేయొచ్చు కదా అంటున్నారు. మేము గెలిచే అభ్యర్థినండి. పోయినసారి కూడా మేము అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రాంతంలో ఉండే బీసీ అభ్యర్థుల కోసం నేను మా జాతిలో 4 కార్లు కట్టుకొని ఎక్కడెక్కడైతే బీసీ అభ్యర్థి ఏ పార్టీ నిలబడ్డా సార్, ఇప్పుడు బీజేపీ నుంచి అక్కడ ఈటల రాజేంద్ర నిలబడ్డప్పుడు పోయినాం. మరి ఇక్కడ తల్లోజు ఆచార్యతానికి పోయినాం, మస్తున్ ఆచార్యతానికి పోయినాం, అదేవిధంగా పొన్నాల లక్ష్మీతానికి పోయినాం, కొండ సురేఖతానికి పోయినాం. ఎందుకంటే బీసీ అభ్యర్థుల గెలుపు కోసమే కృషి చేస్తాం. ఇప్పుడు కూడా బీసీ అభ్యర్థికి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ మేము వాళ్ళకి మద్దతు తెలియజేస్తాం, వాళ్ళు గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఓన్లీ పార్టీలు అనేది కాదు, బీసీ అనేది ముఖ్యం సార్. మాకు పార్టీలకు అతీతంగా మేము ఏ పార్టీకి సొత్తులం కాదు, ఏ పార్టీ లీడర్లం. నేను మాత్రం మా జాతులం మేము మాత్రం ఓన్లీ బీసీ కాన్సెప్టే. బీసీ అభ్యర్థులు ఎక్కడుంటే వాళ్ళ విజయానికి కృషి చేస్తాం సార్. బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళేమో రౌడీ షీటర్లు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకవేళ ఆయన బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ కనుక గెలిచినట్టు ఉంటే బుల్డోజర్స్ వస్తాయి, అక్కడ రౌడీజం పెరిగిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేను ఒకసారి మీకు చెప్తున్నా సార్, నేను టీడీపీలో కూడా 30 సంవత్సరాలు పనిచేశాను. శ్రీశైలం యాదవ్ కూడా నాతో కలిసి పనిచేశాడు. ఒకసారి ఒక దిక్కు పెట్టాడు. ఏమని పెట్టాడు, నీకు ఎమ్మెల్సీ ఇవ్వాలనుకుంటున్న
శ్రీశైలం యాదవ్ అంటే నాకు ఎమ్మెల్సీ ఇవ్వకున్నా సరే నా నియోజకవర్గంలో బీద వాళ్ళకి పట్టాలు ఇవ్వండి సార్ అని 30,000 పట్టాలు నా ముందర తీసుకుపోయాడండి, ఇప్పించాడు. నీళ్లు లేని వాళ్ళకి నీళ్ళు ఇవ్వండి అన్నాడు, నీళ్ళు ఇప్పించాడు అక్కడ. అదేవిధంగా ఆయన మా జ్యోతిబాబు పూలే చైర్మన్, నా తర్వాత చైర్మన్ కూడా, గవర్నమెంట్ చైర్మన్ కూడా జ్యోతిబాబు పూలే చైర్మన్ అయ్యాడు. అక్కడ జ్యోతిబాబు పూలే సావిత్రిబాబు విగ్రహాన్ని కూడా పెట్టాడు. ఎవరైతే రౌడీ అంటుర్రో మరి అతనే కదండి, అతను కొత్త గవర్నమెంట్ ఏర్పడినప్పుడు ఆ మేయర్గా అవకాశం వస్తే శ్రీశైలం యాదవ్కు టికెట్ ఇచ్చాడండి. ఆయనే గెలిపించడానికి ప్రయత్నం చేశాడు కేసీఆర్. మరి నీకు చైతన్య రథం కూడా ఇచ్చాడే, నీ పార్టీ పెట్టినప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు మరి అది అప్పుడు నాకు చైతన్య రథం కావాలంటే అప్పుడు నీకు ఆయన డబ్బులతోటి ఆయనే నీకు ఒక చైతన్య రథం తయారు చేసి ఇచ్చాడు. మరి నీ బిడ్డ పిన్నికి కూడా అవసరం వచ్చినప్పుడు సాయం చేశాడు. ఆయన ఇప్పుడు రౌడీ షీట్లే కనబడుతున్నాడు నీకు. ఇది పద్ధతి కాదు కేసీఆర్ గారు, మానుకోవాలి. బడుగు బలహీన వర్గాలను రౌడీలు గుండాలంటే ఎవరు ఊరుకోరండి. మేము రేపు పొద్దున గెలిపించి చూపిస్తాం. మేము అతన్ని అసెంబ్లీకి పంపించడానికి ప్రయత్నం చేస్తాం. మేము అందరం కలిసి ప్రచారం పోతున్నాం సార్. ఆనే ఉంటాం. ఈ 4 రోజులు కూడా 5 రోజులు కూడా అక్కడనే ఉంటాం. అహోరాత్రులు పనిచేసి కూడా గెలిపిస్తామండి. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే బీసీ వాదాన్ని గెలిపించడం కోసం క్యాండిడేట్ ఎవరైనప్పటికీ కూడా బీసీయా కాదు అన్నటువంటి ఒక అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటూ రానున్నటువంటి ఈ 4-5 రోజుల ప్రచారంలో సైతం కూడా బీసీ కుల సంఘాలకు సంబంధించిన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా బీసీలను చైతన్యపరచడంతో పాటు బీసీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ని గెలిపించడం కోసం మా వంతు పాత్ర కూడా తీవ్రతరం చేయబోతా ఉన్నామని చెప్పేసి కూడా బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తోటి వెలుగు.